సమాజంలో ఎన్నో విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సోషల్ మాధ్యమాల్లో కూడా గమనిస్తూ ఉన్నాం. అసలు నిజమైనటువంటి విషయాన్ని ఎవరు చెప్తున్నారు, ఎలా దాన్ని ఉదాహరిస్తున్నారు అనేటువంటిది మనం గమనించినప్పుడు చాలా అల్పంగా మనకి సత్యమైనటువంటి విషయాలు గుర్తించవచ్చు. అవి అసాధారణ ప్రజ్ఞావంతులు చేసేటువంటి సంకల్పాలు, పరిశ్రమ వల్ల ఈ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ అవి ఎవరు పట్టించుకుంటున్నారు అంటే పరిపాలన కలి ప్రభావం అని చెప్పేసి మనం ఒప్పుకోక తప్పదు. లేకుంటే వీళ్ళకి ఎందుకు ఈ యొక్క అరిషడ్ వర్గాలు విస్తరణ ఇవన్నీ ఉన్నాయి అని అంటే అది ఏమి ప్రభావం అంటే ప్రకృతి మహాప్రకృతిలో ఉండేటువంటి వీరి యొక్క కలి ప్రభావం. అది నమ్మలేని నిజాలు. ఇవి కొంతమంది నమ్ముతారు, ఈ మూఢ విశ్వాసాలుగా కూడా నమ్ముతారు. ఇప్పుడు మనము సమాజంలో చూసినప్పుడు ఆహార విహార నిద్ర మిథునములలో ఏదో ఒక వెర వేసి పట్టుకొని దాన్ని వినియోగించుకోవడం, చంపడం, నానా విధాలు. ఇప్పుడు ఆహారం అని ఈ చేపలు కానీ ఇట్లా జంతువులు తెలియక మానవ జాతిలో ఉండేటువంటి దుర్మార్గాలు తెలియక ఆహారం దొరికింది కదా అని చెప్పేసి అక్కడ పోవడం, ఆ యొక్క బోన్లో వారి యొక్క పనినటువంటి వలలో చిక్కుపోవడం అన్నమాట. ఇదంతా నమ్మక ద్రోహాలు. ఇప్పుడు మాంసాహారులుగా ఉండేటువంటి వాళ్ళు వాటిని పెంచుతారు, చేపల్ని కానీ పక్షుల్ని జంతువుల్ని పెంచుతారు. ఎంతో శ్రద్ధగా, ఎంతో జాగ్రత్తగా, ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా పెంచుతారు. ఆ జంతువులు ఏమనుకుంటాయి, ఆ ప్రాణులు ఏమనుకుంటాయి, వీరంతా మనకి చాలా మంచివారు అని అనుకుంటాయి. కానీ నిజానికి చివరికి అవి పొందేటువంటి ఫలితం పర్యవసానంగా ఏం జరుగుతున్నది? వాటిని హింసించడం, చంపడం, వాటిని ఆహారంగా తీసుకోవడం, ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ రాక్షస జాతులు అనేటువంటి ఈ పదము చాలా కాలం నుంచి చాలా సృష్ట్యాదిగా ఈ యొక్క అభిప్రాయ భేదాలు జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. దాన్ని రూపకల్పన జరుగుతున్న నిజానికి ఈ దేవతలు ఎవరు, ఈ రాక్షసులు ఎవరు, ఈ ప్రజాపతుల యొక్క సంతానం, ప్రజాపతులు ఎంతమంది, వారి సంతానము ఎలా జరిగింది, ఇవన్నీ మనము పరిశోధన చేసినప్పుడు ఈ అభిప్రాయ భేదాలు చాలా తారుమారైపోతాయి. రాక్షసులేంది, నాగులేంది, రకరకాలైనటువంటి పేర్లు, పదాలు మనం ఈ పురాణాల్లో చూడవచ్చు. కానీ ఈ ప్రచారంలో ఉండేటువంటి ఏవి దుర్మార్గంగా ఉన్నాయి, ఏవి సన్మార్గంగా ఉన్నాయని మనం పరిశోధన చేసినప్పుడు ఎప్పుడూ కూడా రాక్షస అనేటువంటి ఒక పదమే వస్తూ ఉంది. వాళ్ళు కూడా ఒక తల్లి, ఒక తండ్రి, ఒక చవితి అంటే 10 మంది భార్యలు అయినప్పుడు 10 మందిలో ఒక భార్య సంతానం. కానీ చవతి మత్సరం అనేటువంటిది మనం గమనిస్తూనే ఉంటున్నాం. ప్రతి విషయంలో కూడా చవతి మత్సరం అనేటువంటిది. ఇట్లా ఈ సహజమైనటువంటి ప్రకృతిలో ఈ మానవుల యొక్క ప్రచారం, దుర్మార్గాలు మనం గమనిస్తూ ఉండాలి అన్నది ఈ సిస్టమ్.